పశ్చిమాసియాలో రెండు దేశాలు ఏమాత్రమూ తగ్గడం లేదు. పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ మీద నేరుగా దాడి చేసే విషయంలో అమెరికా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. తొందరపడితే లిబియా, ఆఫ్ఘన్, ఇరాక్ తరహాలో దీర్ఘకాల అనిశ్చితి ఏర్పడే ప్రమాదం ఉందని భావిస్తోంది. మరోవైపు ఇరాన్లోని ఫోర్ట్ భూగర్భ అణు కేంద్రాన్ని నాశనం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించగా అది తమ సాయం లేకుండా సాధ్యం కాదంటున్నారు ట్రంప్. కాగా తమపై ఇజ్రాయెల్ దాడులు ఇలాగే కొనసాగితే ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడి హర్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం 10వ రోజుకు చేరుతోంది. ఇరు దేశాలు ఏమాత్రం తగ్గకుండా సై అంటే సై అంటూ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. యుద్ధం ఆపడానికి జెనీవాలో చర్చల ప్రక్రియ ప్రారంభమైన రెండు దేశాలు బాంబుల వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఎలాంటి అణ్వాయుధాలు ఉండరాదు. ఇదే ఏకైక లక్ష్యంతో విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. తాజాగా ఆ దేశంలోని కీలక ఇస్ఫహాన్ అణు కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదకర వాయువులు లీక్ అవ్వలేదని అన్నారు ఇరాన్ అధికారులు. దాడులు జరిగిన ప్రదేశంలో అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నట్లు తెలిపారు. టెహరాన్ సహా ఇరాన్లోని ఇతర ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. టెహ్రాన్, హైఫా, బేర్షేబా వద్ద భీకరంగా క్షిపణుల దాడి జరిగిందని, దీనిలో ఇరానియన్ కీలక డ్రోన్ కమాండర్ హతమయ్యాడని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్లోని పలు లక్ష్యాలపై 60కి పైగా యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ రక్షణ పరిశోధనా సంస్థ కేంద్ర కార్యాలయానికి నష్టం కలిగించింది. పశ్చిమ ఇరాన్లోని కెర్మన్షా, తబ్రీబ్ ప్రాంతాల్లో ఉన్న బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలపైన 25 యుద్ధ విమానాలతో దాడులు చేసింది. కాస్పియన్ సముద్రం సమీపంలో ఉన్న రాస్త్ నగరంపైన బాంబులు వేసింది. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, హైఫా, బీర్షిబా నగరాలపై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ముఖ్యంగా బీర్షిబాలోని టెక్నాలజీ పార్కుపై దాడి చేసింది. ఈ ఘటనలో పలు భవనాలకు నష్టం వాటిల్లింది. మైక్రోసాఫ్ట్ కార్యాలయం సమీపంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన కీలక కార్యాలయాలు ఆ పార్కులో ఉన్నట్లు తెలుస్తోంది. హైఫా నగరంపై ఇరాన్ చేసిన మిసైల్ దాడిలో 23 మందికి గాయాలయ్యాయి. గోలన్ హైట్స్లోని అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. ఇరాన్ ప్రయోగించిన అనేక డ్రోన్లను జనావాసాలు లేని ప్రాంతాల్లో కూల్చివేయడంతో ప్రజలకు ఎటువంటి హాని జరగలేదని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా ఖ్యాతికెక్కిన హర్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ హెచ్చరించింది. సముద్రం ద్వారా రవాణా అయ్యే చమురులో దాదాపు 25% చమురు ఈ జలమార్గం నుంచి రవాణా అవుతోంది. పర్షియన్ గల్ఫ్ని అరేబియా సముద్రంతో కలిపే జలమార్గం ఇది. ఇరాన్, ఒమన్ల మధ్య నుంచి 33 కిలోమీటర్ల వెడల్పుతో ఈ మార్గం వెళ్తోంది. చమురు సరఫరా దేశాలైన ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి సహజ వాయువు, ముడి చమురు నౌకలు ఈ మార్గం గుండానే ప్రయాణిస్తాయి. భారత్కు వచ్చే చమురులో ఎక్కువ శాతం క్రూడ్ ఆయిల్ ఈ రూట్ గుండానే వస్తోంది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పుండే ఈ జలమార్గం గుండా చమురు నౌకల రాకపోకల్ని అడ్డుకుంటే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు సైతం పైకి ఎగిసి ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక అభివృద్ధిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపనుంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసివేయాలనే ఒక ఆప్షన్ కూడా తన వద్ద ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ దాదాపు ఒంటరిగా మారిపోయింది. ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకి పెద్ద సవాల్గా మారింది. మిత్రదేశాలు చైనా, రష్యాలు కూడా పూర్తిగా సహకరించలేని పరిస్థితి. అరబ్ దేశాలు కూడా పేరుకు మద్దతు తెలుపుతున్నా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా టెహరాన్ను బహిరంగంగా సమర్థించడం లేదు. ఎటు చూసినా రానున్న రోజుల్లో ఖమేనీకి తీవ్ర సవాళ్లే ఎదురవనున్నాయి. ఆయనకు నాలుకలాంటి కీలక సైనిక ఉన్నతాధికారుల్ని ఇజ్రాయెల్ హతమార్చింది. ప్రస్తుత యుద్ధ సమయంలో ఖమేనీ దట్టమైన పర్వతాల్లోని అండర్ గ్రౌండ్ బంకర్లో దాక్కున్నట్టు తెలుస్తోంది. ఖమేనీని హతమారుస్తామని ప్రకటించిన ఇజ్రాయెల్ ఆయన కోసం డేగ కళ్లతో గాలిస్తున్నాయి. 1989లో ఇరాన్ సుప్రీం నాయకునిగా బాధ్యతలు చేపట్టిన ఖమేనీ ఇరాన్ను సంపూర్ణ ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చారు. సంస్కరణవాదులను అణిచివేశారు. షియా మత పెద్దలకు పాలనలో పెద్దపీట వేశారు. గార్డియన్ కౌన్సిల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్ సంస్థ ఉగ్రదాడికి పాల్పడటంతో మొత్తం సమీకరణాలు మారిపోయాయి. ఆ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో ఆ సంస్థ అగ్రనేతలంతా హతమయ్యారు. హమాస్కు మద్దతుగా నిలిచిన లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థను ఇజ్రాయెల్ చావుదెబ్బతీసింది. ఈ విధంగా ఖమేనీ పెంచి పోషించిన మిలిటెంట్ సంస్థలు ఢీలాపడ్డాయి. మరోవైపు ఇరాన్ మీద నేరుగా దాడులు చేసే విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఇంకా నిర్ణయానికి రాలేకపోతున్నారు.
ఒకవేళ తాము రంగంలోకి దిగితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని, ఇరాన్ కూడా మరో లిబియా మాదిరిగా మారొచ్చనే ఆందోళన ట్రంప్ వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. అలా జరిగితే దీర్ఘకాలం అనిశ్చితికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ క్రమంలో ఒకవేళ ఇరాన్ యుద్ధంలోనూ జోక్యం చేసుకుని సుప్రీం లీడర్ ఖమేనీని తప్పిస్తే పరిస్థితులు తీవ్ర గందరగోళంగా మారుతాయని ట్రంప్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ల ప్రస్తావన తెచ్చిన ఆయన అమెరికా సైనిక చర్యతో ఈ రెండు దేశాలు దీర్ఘకాలంగా అస్థిరత్వాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. ఒకవేళ ఇరాన్పై దాడులు చేసిన అణు కేంద్రాలపై గగనతల దాడులు పరిమిత స్థాయిలోనే ఉండొచ్చని ట్రంప్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అమెరికా దాడుల్లో ఇరాన్ ప్రభుత్వం కూలిపోతే ట్రంప్ యంత్రాంగాన్ని నిందించొద్దని వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఖమేనీ పాలనను అంతం చేయటం తమ ఉద్దేశం కాదని, కేవలం అణుస్థావరాలే తమ లక్ష్యమని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్పందించిన వైట్ హౌస్ శాంతి చర్చల కోసం ద్వారాలు తెరిచే ఉన్నాయని, ఇందుకోసం 2 వారాల గడువు ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. నిర్ణయం తీసుకునే ముందు ట్రంప్ అనేక కోణాల్లో ఆలోచిస్తున్నారని, ప్రపంచ నేతల మాటలతో పాటు అమెరికా ప్రజలు, సలహాదారుల సూచనల్ని ఆయన పరిగణనలోకి తీసుకుంటున్నారని తెలిపింది. మరోవైపు ఇరాన్పై దాడి చెయ్యాలా లేదా అనే విషయంపై 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ జెనీవాలో ఐరోపా నేతలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్ని మరింతగా కొనసాగించాలని ఐరోపా నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండరాదని స్పష్టంగా చెప్పినట్లు బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ తెలిపారు. అంతకుముందు అబ్బాస్ అగార్చీ విలేకరులతో మాట్లాడుతూ ఇజ్రాయెల్ దాడులు ఆపనంత వరకు అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చర్చలు జరపాలని అమెరికన్లు కోరుకుంటున్నారు. చాలా సందేశాలు పంపారు. దాడులు ఆపనంత వరకు చర్చల ప్రసక్తే లేదని వారికి స్పష్టం చేశామని చెప్పారు. యూరోపియన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఇరాన్ యూరోప్తో మాట్లాడటానికి ఇష్టపడటం లేదని, వారు తమతో మాట్లాడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. యుద్ధ తీవ్రతను తగ్గించడానికి లేదా అమెరికా జోక్యాన్ని అనుమతించేందుకు 2 వారాల గడువు మాత్రమే ఉందని ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. ఒకవైపు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దూకుడుగా పోరాడుతుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సాయం లేకుండా ఫోర్డులోని భూగర్భ అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు లేదన్నారు. ఒకవేళ వారు దాడులు చేసినా అది పెద్ద ప్రభావం చూపించదన్నారు. వారికి ఆ సామర్థ్యం లేదన్నారు. ఈ సందర్భంగా తాను దౌత్యానికి కట్టుబడి ఉన్నానని చెప్పిన ఆయన సైనిక కార్యకలాపాలను ఆపేయాలని ఇజ్రాయెల్ను ఒప్పించడం ప్రస్తుతానికి అసంభవమన్నారు. ఎవరైనా గెలుస్తుంటే ఇలాంటి అభ్యర్థనలు చేయటం కష్టమని తాను భావిస్తున్నట్టు తెలిపారు.